క్రీస్తు కలుగునుగాక. దేవదేవుని మహాకృపను బట్టి ఇది 3వ వర్తమానం. ఈ అంశంలో 2వ రాకడ. ఈరోజు ప్రభుత్వంతో ముగించి వచ్చే మంచి కొత్త అంశం ఒకటి పెట్టుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి రాకడ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారము క్రీస్తు రాకడ ఉద్దేశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనం శ్రమ పెట్టిన వారికి ఆయన తీరుస్తాడని, ఆయన మహిమ పొందుతాడు. ఇలా కొన్ని అంశాలు ధ్యానం చేసుకున్నాం. ఇది నాన్న 2వ రాకడకు సిద్ధపాటు. అంతకుముందు వారం మొదలుపెట్టాం. ఏంటది? 3 అంశాలు జ్ఞాపకం చేస్తాను. పవిత్ర జీవితము, ప్రార్థన జీవితము, విశ్వాస జీవితం. ఇది 2వ రాకడలో మనం ఎత్తబడాలి అంటే, ప్రభువుతో యుగాలు జీవించాలి అంటే మనం సరిచేసుకునే పద్ధతి. 4వ అంశముగా ఏది చేయకూడదో ఏది చేయాలో కూడా గుర్తు చేశాడు. ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం చేద్దాం. ఈ 10వ అధ్యాయంలో 25వ వచనాన్ని చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది చాలు, మరి ఎక్కువగా అలాగూ చేయుచు చాలు. ఏం చేయాలంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎవరా కొందరు? దేవుని సన్నిధికి దూరమయ్యేవారు, సమాజముగా కూడుకొనుట మానేవారు. సంఘముగా కూడుకుంటే ప్రయోజనం ఏంటి? మీరు అనుకోవచ్చు కదా. చాలామంది అంటారు, ఎందుకు వెళ్ళాలి ఆదివారం ప్రార్థనకి? నా ఇంట్లో నేను ఒక పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో ఉండడా? కదా. అక్కడికే ఎందుకు వెళ్ళాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవ సంఘము ఆరంభమైనప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, సమాజాలకు లేదా సంఘాలకు ప్రభువారు గొప్ప స్థానం ఇచ్చారు. ఆయన అంటాడు, సంఘానికి నేను శిరస్సు, సంఘము నా శరీరము. చూడండి, అపొస్తలుల కార్యములోనే 2వ అధ్యాయములో, అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ అంటే ఒక్కొక్కరు కాదు, అందరూ అంటే ఎవరెవరు వాళ్ళు? శిష్యులు ఉన్నారు, దాదాపు 120 మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన ఆరోహమైపోతూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 4వ వచనం 1:4. ఆయన వారిని కలుసుకొని 1:4 ఇలాగో ఆజ్ఞాపించెను. నువ్వు అనలా. పేతురు నువ్వు, యోహాను నువ్వు అనలా. మీరంటే అందరూ కదా. మీరు, మనము. ఒకరంటారా ఎక్కువ మంది అంటారా? ఎక్కువ మంది. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో ఎవరు? మీరు కూడి ఉండి కనిపెట్టే మీరందరూ కూడాను పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. 2వ వచనం. అప్పుడు వారంటే ప్రభువారి ఆరోహణానికి సాక్షులందరూ కూడా వారు ఒలీవల కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున
నలదంత సమీపంలో ఉన్నది. వారు పట్టణం ప్రవేశించి తాము బస్ చేసిన మెడలోకి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతన బిడ్డ సీమోను, యాకోబు కుమారుడు యోదను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంట్లోకి వచ్చింది ప్రార్థన చేయలేదు చెప్పండి. వీరందరూ అనగా సమాజము అనేది ఒకరితో కూడేది. క్రైస్తవ సంఘ ఆరంభమే ప్రజలతో కలిసి కూడుకున్నది. తర్వాత వచ్చిన వెంటనే ఆ కాలమున ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా ఈ 12 మంది ఎందుకు లేరు? 12 మంది 10 రెట్లు అయ్యారు. 120 మంది. సంఘం అంటేనే దేవుని ప్రజల సమూహము, దేవుని కోసమే కనిపెట్టేవారి సమూహం. కూడి ప్రార్థన చేస్తున్నారు. నీటికాడ కొంచెం ప్రార్థన చేసుకో తప్పు లేదు, కానీ అందుకే అంచెదినాల్లో వాక్యం చెబుతుంది. పౌలు గారు అంటున్నారు, అనేకులు సమాజముగా కూడి మానుట. ఏమంటారంట? భోజనం మానం, మన ఆట విడుపులు, మన ఆటపాటలు మానం. ఏమంతా మనం చూడండి, కొందరు, ఆ కొందరులో నీవు నేనుంటే ఎంత కష్టమో కదా. ఒక దినాన ఏం జరిగిందంటే, ఒక మాట గుర్తు చేయమంటారా? ఒక దినాన ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆదివారమున తెల్లవారుజామునే సమాధి గెలిచి లేచాడు. మొట్టమొదటి ఎవరు కనిపించారు? భక్తులనే మరి. ఆ వెళ్ళి శిష్యులు చెప్పింది, ప్రభు లేచాడు అని. నమ్మలా వాళ్ళు. అయితే ఇప్పుడు శిష్యులు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపి 11 మంది. వారిలో ఒకడు లేడు. ఎవరైనా? తోమా. ఎక్కడ లేడు? వీరందరితో పాటు లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? రోడ్లు పడి తిరుగుతున్నాడు. అందరూ భయముతో ఈ సంగతి ఏముందని భయపడుతూ తలుపు వేసుకొని గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన ఒక్కడేం చేస్తున్నాడు? బయట తిరుగుతున్నాడు. భయముతో దుఃఖముతో ఉన్న వీరిని బలపరచడానికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు ఒకరు ఆబ్సెంట్. ఎవరైనా? తోమా. ఎంతమంది ఆబ్సెంట్ అవుతారు సమాజానికి, సంఘానికి? గుర్తుపెట్టుకోండి. ప్రాణం మీదకి వస్తే తప్ప, ఎనిమిదికి ప్రాణం మీదకి వస్తే తప్ప సమాజముగా కూడుట మానితే ఆ దర్శనాన్ని కోల్పోతాం. వారం రోజులు తోమా మనసులో నెమ్మది లేదు. అందరేమో మేము ప్రభువుని చూస్తాం, మాకు సమాధానం ఇచ్చాడు, సంతోషంగా ఉంటే ఈయనొక్కడే దిక్కబడుతుంటాడు. ఎందుకు? నేను ఆయన చేతుల్లో చూసి గుర్తుపడి తప్ప నేను నమ్మను. అపనమ్మిక. సమాజముగా కూడి ఉండకపోతే ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అయితే ఏం జరిగిందో ప్రభు ఆజ్ఞించాడు కదా, మీరు విషయం దాటి వెళ్ళొద్దు, ఎదురు చూడండి. జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో ఇటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? సమాజముగా కూడుట మానుట. సంఘానికి మరొంత ప్రాముఖ్యత ఇచ్చాడు. మరో మాట చెప్తాను, సంఘంలో ఏం జరుగుతుంది చెప్పండి. ఎవరి నామాన కూడుకున్నా? ప్రభువు నామాన. ప్రభు వాగ్దానం చేశాడు, నా నామమున ఎక్కడ 2 లేక 3 ఉంటే అట్టి వారి మధ్య నేనుంటాను. అనగా సంఘము అనగా ప్రభు నామాన కూడుకోవటం అంటే మనం ప్రభువుతో ఉండటం, ఆయన మనతో ఉండటం. ప్రభుతో సహవాసాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. రెండవ రాకడ సిద్ధపాటులో మనము సంఘముగా కూడుట మానకూడదు. ఇదే సిద్ధపాటు.
సంఘంలో ఏం ప్రారంభపడుతుంది గుర్తుంచుకోవాలి. సువార్త అనే జనులకి, ఎరగని వారికి సంఘంలో బోధింపబడింది ఏంటంటే ఏ రీతిగా ప్రభు రాకడకై సిద్ధపడాలి, ఎలా మనం సరి చేసుకోవాలి, అంతే కదా. వాక్యం ద్వారా సంఘములో కూడి ప్రతి ఆదివారము దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? మన జీవితాలు సరిచేయబడే వాక్యము. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ సరిచేయబడాలో, ఎక్కడ బలపరచబడాలో, మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవటానికి సమాజముగా కొడుకున్నప్పుడు ఆత్మ దేవుడు మనతో ఉండి మాట్లాడతాడు. వాక్యాన్ని విని గ్రహించి సరిచేయబడితే ఆశ్రమపడతాం. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువు రాకడలో ఎత్తబడతాం. అలా కాకుండా సరిచేయబడకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా, వాక్యాన్ని ప్రేమింపక, ఆయన సంధి ప్రేమింపక మానుకుంటే ఎవరికి నష్టం? చెప్పండి, ఎవరికి నష్టం? మన ఆత్మీయ జీవితాలకి. అందుకే పలుగా అంటున్నాడు చూడదైతో ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 25వ వచనము, కొందరు మానుకొనుచు. ఏం మానుకుంటున్నారు వీళ్ళు? భోజనం మానరు, పండుగలు మానరు, ఏం మారుతారంట? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు. ఏమానొద్దు? సమాజముగా అనగా సంఘముగా కూడుట మానకూడదు. ఇదే రెండవ రాకడకై సిద్ధపాటు. దేవుని సన్నిధికి దూరం అయిపోయావా? దేవుని దూరమైనట్లే. ఇందాక మనం చదువుకున్నాం, ప్రారంభ కీర్తనగా జ్ఞాపకం చేశాను. ఉత్తర రైతు కాదు కానీ వాక్యాన్ని చదివాను నేను. ఎన్నో కీర్తన చెప్పండి? అది 80. తీయండి ఒక్కసారి. ఎన్ని శ్రేష్టమైన మాటలు ఉండే మందిరాన్ని గురించి. 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరమును, నా హృదయమును, నా శరీరమును అన్నముతో కేకలు వేయుచున్నవి. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ఎవరు ధన్యులు? కొన్ని దంతులున్నాయి బైబిల్లో కదా. నీ మందిరమందు నివసించువారు, ఎందుకంట వారు నిత్యము నిన్ను. ఏముంది మందిరములో? స్తుతి, ప్రార్థన, ఆరాధన, వాక్యమే. ఏముంటుంది మందిరములో? బయట ఉంటుందా ఇది? 100 మంది కూర్చొని ప్రతి గానములతో ప్రభువును కీర్తిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే ఆయన సన్నిధి అంతా ఉంటుంది కదా. అందుకే నీ మందిరం అందు నివసించేవారు ధన్యులు. రెండవ రాకడకు ముందుగా అపవాది మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అర్థమైందా? సిద్ధపడకుండా చేస్తుంది. వాక్యం విననివ్వదు, వాక్యాన్ని గ్రహింపనియ్యదు, వాక్యము చెప్పే చోటుకి వెళ్ళనివ్వదు. అంతే కదా. ఇదే చోటు, ఇది దేవుని వాక్యము అనబడే చోటు, సమంతా కలిసి ఆరాధించే చోటు, స్తుతించి కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా అందరూ ఏకీభవించి ప్రభుకు మొరపెట్టే చోటు. ఇంకెక్కడుంది అలాంటి చోటు మన జీవితాల్లో? అందుకే భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, ఎంత చక్కగా పడుతుంది. 84వ కీర్తన, నీ మందిరం నివసించేవారు, నా హృదయం ఆశపడుతుంది. దేనికంటే ఆశ? జీవుల దేవుని దర్శించటానికి, చూడటానికి. తర్వాత అంటాడు అదే కీర్తనలో చక్కని మాటలు చూడదైతే, ఎంత చక్కని మాట అంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాలు. ఎక్కడ గడిపే 1000 దినాలు? బయట గడిపే 1000 దినాలు. నీ మందిరమందు, నీ ఆవరణమందు, నీ మందిరమందు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట
బయట లోకములో, నా ఇంటిలో, నా గృహములో, నా సంతోషంలో 1000 దినాలు గడిపే కన్నా కూడా ఈ ఒక్క రోజు శ్రేష్టమైంది. ఈ ఒక్క రోజును పోగొట్టుకుంటే ఎంత నష్టం కదా. ఈ ఒక్క రోజు పోగొట్టుకుంటే కనీసం ఆదివారమైనా ప్రార్థన రాలేకపోతున్నావు కదా. మిగతా రోజు వేసినా కూడా మిగతా ఒకటి మనకు సంబంధం లేదు, పట్టదు. నీ పనులు, నీ ఉద్యోగాలు సరిపోతుంది, అవకాశం రాలేవు. కానీ కనీసం ఆదివారమైన ప్రభు ప్రత్యేకించిన దినమైనా సరే ఆయన సందులో చేరి ప్రార్థించే ఈ కృప మనం పోగొట్టుకుంటే ఎంత నష్టమో నువ్వు ఆలోచిస్తున్నావా? నీ మందిరమందు ఆలోచించే వారు ధన్యులు. ఏమన్నాడు చూడండి, భక్తిహీన కూడా ఆలోచించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టము. భక్తిహీన గుడారములలో కానీ నా దేవుని మందిర ద్వారం గడప. ఇది కొరవ కుమారుల కీర్తన. ఇది కొరవ కుమారులు రాసిన కీర్తన. ఎంత శ్రేష్టమైన కీర్తన కదా. భక్తుల జీవితం ఎలా ఉంటుంది? దేవుని సరే ప్రేమించే జీవితాలు. అంచె దినాల్లో అపవాది కల్పించే ఉపచి ఏంటంటే మనలను ఈ ధన్యతకు దూరం చేస్తుంది, ఈ శ్రేష్టమైన ఈ ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. వాక్యం ఉంటే సరిచేయబడతావు. వాక్యం గుచ్చుకుంటుంది కాబట్టి నేను వాక్యం మననీదు, దేని వైపు తిరగనివ్వదు. ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు కల్పిస్తే అపవాది నీకు. మందిరానికి రానివ్వదు. దానికన్నా ప్రాధాన్యత కనబడతాయి నీకు. నువ్వు ఆలోచించి ఒక్కసారి. అచిరంలో సిద్ధపాటు ఇదే, నిజమైన సిద్ధపాటు ఇదే. క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి రావాలి. ఈ రోజున తీర్మానం చేసుకో, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ సన్నిధిలో కనపడతాను, సమాజం కూడుకుంటాను తండ్రి. ఏ ఒక్క రోజు వృధా చేయను. ఒక్కొక్క రోజు వృధా చేస్తానంటే 1000 రోజులు నష్టం నాకు, అంతే కదా. రెండవదిగా చూస్తే దాని తర్వాత ఇంకో మాటను చూడండి. దాని తర్వాతే మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం కొనసాగింపు, 15వ వచనం కొనసాగింపు చూడండి. ఏం రాయబడింది అక్కడ? కొందరు మనక హెచ్చరించచ్చు, అలాగూ చేయుట మరి ఎక్కువగా. అంటే అర్థం ఏంటి? కాలం గడిచే కొద్దీ, రాకడా సమయమయ్యే కొద్దీ మరి ఎక్కువగా కూడుకోవాలి. కొన్ని సంఘాలు ఎంత చేస్తారో తెలుసా? ప్రతిరోజు ఆరాధన ఉంటుంది తెలుసా, తెల్లవారుజామున, రాత్రిపూట. దానితో ప్రతి తెల్లవారుజామున సంఘం కూడుకుంటారు. అవకాశం అందరూ వస్తారు. వేకువనే తిరిగి ప్రతి రాత్రి వారంలో 2 రోజులు పెడితేనే రాలేము మనం. ఇంకా ప్రతిరోజు అంటే ఎక్కువ ఒకటి కొట్టేస్తాం, ఎక్కువైపోతుంది కదా, భక్తి ఎక్కువైపోతుంది. మరి ఎక్కువగా అంటే ఇప్పుడు దానికన్నా ఇంకా ఇప్పుడు ఆ దినము సమీపించే కొలది, ప్రభు రాకడ వచ్చే కొద్దీ సంఘ సహవాసం పెరగాలి. ఇదే సిద్ధపాటు. ఆ దినము అనగా 2వ రాకడ. తర్వాత అంటాడు చూడండి, తర్వాత మాట, అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును. ఏంటంట? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెను. సమాజం పుడితే సరిపోదు, దేవుని ప్రేమతో నింపబడాలి కదా. దేవుని సత్కార్యం మన జీవితంలో కనబడాలి. మంచి క్రియ. ఒకనొకడు రేపుకోవాలంట. పురికొల్పాలంటే రేపుకోవాలి. ఇదే రాకడ సిద్ధపాటు. సమాజంగా కూడుకుంటూ
ప్రేమ చూపుచు సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుగొల్పుకుంటూ ఇది ఒకరు చేసే సంఘముగా చేయవలసిన పని. కాబట్టి ఇటువంటి జీవితాన్ని రెండవ రాకడ సమయాన్ని ఎత్తబడాలి అంటే ఇప్పుడు ఎదుర్కోవాలి. ఇలాంటి సిద్ధపాటు కావాలి. అలాగే హెబ్రీ పత్రిక 10:36-37 చూద్దాం. హెబ్రీ 10 36-37 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరము, ఓర్పు కావాలి. ఏం కావాలంట? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము. ఏంటి ఆ వాగ్దానము? మనకున్న వాగ్దానం ఏంటి? అబ్రాహాము వాగ్దానం ఏంటి? బిడ్డల కాదు, కనాను వాగ్దాన దేశం. మన వాగ్దానము పరలోక పట్టణం. ఈ వాగ్దానం పొందాలి అంటే ఏమున్నాడు మన జీవితాల్లో? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలమ్మా? దేవుని చిత్తం ఏంటి? ఈ ప్రత్యేక అంశం దేవుని చిత్తము. దేవుని చిత్తము అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, క్షమించాలి, ఒకరిని ప్రేమించాలి, నీవుని పొరుగువాన్ని ప్రేమించాలి. ఇలా అనేకమైనవన్నీ కూడా దేవుని చిత్తం ఉన్న బైబిల్లో. పరిశుద్ధంగా జీవించాలి, సమాజంగా కూడుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వాగ్దానము పొందే నిమిత్తము ఓరిమి లేదా ఓర్పు అవసరమై ఉన్నది. ఎవరికి కావాలి ఓర్పు? శోధనలో శ్రమలో ఉన్న వారికి ఓర్పు కావాలి. ఓర్చుకో అని ఎవరిని అంటాం? అందరిని అనరు ఆ మాట. ఎవరికి ఓరిమి అవసరమో అట్టి వారితో చెప్తాం, ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకొని. ఈ అంచు దినములలో మన విశ్వాస జీవితానికి అనేకమైన పరీక్షలు రాబోతూ ఉన్నాయి. అంతం వరకు సహించిన వాడే, ఓర్చుకున్నవాడు రక్షింపబడతాడు. అందుకే మీకు ఓర్పు కావాలి, ఓర్పు కావాలి అనగా ఓర్చుకోవాలి. ఏ స్థితిలో ఓర్చుకోవాలి? ప్రవృత్తం నిందలు వచ్చినా ఓర్చుకోవాలి, ఆమోచన ఓర్చుకోవాలి, హింసలు వచ్చినా ఓర్చుకోవాలి, ప్రభు పరీక్ష గురి చేసినా ఓర్చుకోవాలి. మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవసరం అది. అవసరం అంటే ఖచ్చితం కావాలి, ఓర్పు కావాలి. అందుకంటాడు చూడండి, ఇక కాలము బహు సమీపముగా కొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమలముగా జీవించిన కానీ అతను వెనుక తీస్తే అతని నా ఆత్మకు సంతోషము ఉండదు. అందుకే ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నువ్వు జ్ఞాపకం చేసుకో దయచేసి. ఓరిమ అవసరమై ఉంది. విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉన్నాయి. నువ్వు నీతిమంతుడువా? నువ్వు నీతిమంతుడు మూలం ఏంటి? విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. విశ్వాసంలో తొట్టిల్లిపోయావా, సనగిలిపోయావా, దూరమైపోయావా, కునిగిపోయావా, అల్పవిశ్వాసం కలిగి ఉందా? నిలబడలేవు దేవుని సన్నిధిలో. ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో మత్తయి సువార్త మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ప్రభు అధ్యాయం వెళ్ళమని చెప్పాడు. వెళ్తున్నారు. ఆయన ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు దోణి వెళ్తుంటే గాలి ఎదిరి అలసట కొట్టబడుతూ ఉంది. ఆయన 3వ జామున నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు? శిష్యులకు ఎదురుగా వచ్చాడు నడుచుకుంటూ సముద్రం మీద. భూతమని కేకలు వేశారు కానీ ప్రభు నేనే, భయపడదని చెప్పాడు. పేతురు, ప్రభు నీవైతే నేను కూడా నీలాగే రా పేతురు అన్నాడు. ఎంత విశ్వాసముతో మొదలుపెట్టాడో గాలిని చూచి భయపడి మునిగిపోస్తాడు. ఏం చూశారంట?
నా ముందు గాలిని చూడలేదా? ప్రభువా నేను నీతో వస్తాను అన్నప్పుడు గాలి లేదా? మొదటి అడుగు సముద్రంలో వేసినప్పుడు గాలి లేదా? ఉంది. ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి, ప్రభు మాటను బట్టి లోతైన సముద్రములో నీళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడో, కొద్ది అడుగులు వేసిన తరువాత తన విశ్వాసము, తన గురి, తన చూపు దేవుడి మీద నుంచి ప్రవహించే ప్రక్కకి బైబిల్లో తేటగా మాట, గాలిని చూచి. ఏం చూచి? గాలిని చూడకపోతే భయపడేవాడా? మునిగిపోయేవాడా? లేదు కదా. అందుకే ఓర్పు కావాలి, ఓర్మి కావాలి. నీతిమంతుడు విశ్వాసములవగా జీవించు. ఏంటా విశ్వాసము? ఏంటా విశ్వాసము? శిష్యులు ప్రభువుని అడుగుతారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వెళితే ఈ విశ్వాసుల జాబితాను చెప్పుకొచ్చి 11వ అధ్యాయం చెప్పుకొచ్చి 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు చూడండి. అయితే ఎంత గొప్ప సాక్షి సమూహమో మేఘము వలె మనం ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే, ఇంకో మాట ఉంటారు, ప్రతి పాపమా ఒట్టి పాపమేనా? ప్రతి పాపం కదా. సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసానికి మూలం ప్రభువే. దాన్ని కొనసాగించేవాడు కూడా ప్రభువే. మన భక్తి కాదు, మన ప్రార్థనా జీవితం కాదు, మన నీతి కాదు, ఆయన మీద ఆనుకోవటమే, ప్రభు వైపు చూడటమే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువా నువ్వే, ప్రభువా నువ్వే, అదే విశ్వాసం. ఆయన మీద ఆనుకుంటే, ఆయన చేపట్టుకుంటే ఆయనే నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అంచె దినాల్లో మనం చేయవలసింది ఒక్కటే, ఇంకేం లేదు. ఏ స్థితి అయినా రాని, ఏ కష్టమైనా రాని, జీవితం తలకిందులు కానీ ప్రభుత్వ సహవాసం వద్దు, ఆయన చూస్తా వెళ్ళిపోతా ఉండు, వెళ్ళిపోతా ఉండు, వెళ్ళిపోతా ఉండు. రెక్క చూడొద్దు, ప్రభు చూడంతే. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మరలా ఓపికతో పరుగెత్తుదాము. మరోవైపు చూస్తూ ఉంటే బలం, మరోవైపు చూస్తుంటే బలపరచబడతాం. లోకం వైపు, సమస్యల వైపు చూసామా మునిగిపోతాం. ఏం లేదు, లేవటం, నిద్ర లేవగానే మోకరించు, ప్రార్థన చేసుకో, శుభ్రపడు, వాక్యం చదువుకో, కొద్దిసేపు పనులు చేసుకో, భోజనం చేసుకో, నీకు ఇచ్చిన పని, దేవునికి ఇచ్చిన పని చేసుకో, నేనంతా ప్రార్థన చేసుకుంటా ఉండు, ప్రతి ఒక్కరితో చెప్పు, ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుతూ ఉండు, ప్రభు అని సరి చేసుకుంటా ఉండు. ఆయన ఇచ్చింది తిను. ఎవరిచ్చింది? దేనికి అతిగా ఆశపడద్దు, ప్రభు నీ చిత్తం అని చెప్పు, వెళ్ళిపోతా ఉండు, గడిచిపోతూ ఉండు. నీకు తెలియకుండానే ఎలాంటి గాఢాంధకరమైన కూడా జీవితం గడిచిపోతూనే ఉంటాయి. అర్థమైందా? సమస్యలు వస్తూనే ఉంటాయి, ఈ భయపడతానే ఉంటాయి. కానీ నువ్వు ఈ దారిలో పోతూ ఉంటే, ప్రభు చూసిపోతూ ఉంటే నీ పని వెళ్ళిపోతూ ఉంటావు. అవి భయపెడతా ఉంటాయి. అలలు, సముద్రం ఉంది, సముద్రంలో ఒక చిన్న పడవ ఉంటుంది. ఆ పడవ అలలు ఎగిరి పడతా ఉన్నా కూడా దాని పాటికి అది పోతూనే. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే మనం నడి సముద్రంలో ఉన్నాం, ఆగిపోవడానికి లేదు, వెళ్ళిపోతూ ఉంటమే. నడిపించేవాడు ఆయనే. ఆయన వైపు చూస్తూ, ఆ గమ్యము, గురి వైపు చూస్తూ, నిత్యరాజ్యము, ప్రభువు, పరలోకం, మన దేవుడు, నా దేవుడు, వెళ్ళిపోతూ ఉంటామే. రెండవ రాకడ ఎప్పుడు మనసులో ఉండు, ఆయన రాబోతున్నాడు, న్యాయత ఉండబోతున్నాడు. ఈ నిరీక్షణ వదిలిపెట్టద్దు, ఈ శ్వాసం వదిలిపెట్టద్దు. నా ప్రభువును కలుసుకుంటాను చాలు మనకు, మన జీవితానికి.
ఎన్ని వస్తున్నా అలా వెళ్ళిపోతూనే వెళ్ళిపోతుంటాం. అందుకే వాక్యం తేటగా చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఏది నీ విశ్వాసం? ప్రభు మీద. కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయన. అందుకే ఈరోజు ఆయన వైపు మాత్రమే చూడాలి. ఇక ఏది మన చూపు ఆయన నుంచి తప్పుకోకూడదు. తర్వాత చూడలేదు ఇంకో మనం జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో ఉన్నట్లయితే, మత్తయి సువార్త 24లో శిష్యులందరూ కూడా అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని అడిగారు కదా. మత్తయి సువార్త 24లో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఏంటి? నీ రాకడా అంటే ఏంటది? రెండవ నీ రాకడకును యుగ సమాప్తి ఏంటి? ఇక ఆయన వస్తే ఇకేముండదు, ఇక్కడ ముగిసిపోద్దంతే ఈ భూలోకం, ఈ ప్రపంచం అంతా కూడా. యుగ సమాప్తి. క్రీస్తువులు రాకడొచ్చిన తర్వాత నువ్వు అనుకుంటావు మళ్ళీ ఆయన పలకరించి బాయ్ చెప్పి మళ్ళీ మన ఇంట్లో ఉందాం అనుకుంటా. ఉండదు ఇక ఏమి ఇక్కడ. అర్థమైందా? ప్రభు రాగానే వెళ్ళి ప్రభువా రా కూర్చో బొంచి వెళ్ళిరా మళ్ళీ రా అని అనలేదు. ఇక అంతే, ఆయన వచ్చాడంటే తీసుకొని పోతాడు. ఎక్కడికి? ఎక్కడ తీసుకొని పోతాడు? కనబడతాడు నిరంతరం నీతో ఆయనతో ఉంటాడు. ఇంక ఇక్కడ ఈ లోకంతో ఎలాంటి పని లేదు. మన ఇళ్ళు, కార్లు, బండ్లు, మన పొలాలు ఇవేవి మనతో రావు. మార్పు చెందుతాం. మహిమ దేహాలు ఎత్తబడతాం. యుగ యుగాలు ప్రభువుతో ఉంటాం. అది ఇక ఆకలి దప్పకి ఏముండవు, నిత్యము యుగ యుగాలు. అంతము లేని రాజ్యం అది. ఆ రాజ్యము అంతము లేనిది. మరి ఎన్ని ఏమైపోతాయి? పంచభూతములు మహావేరణముతో లయమై పోవును. దుప్పటి చుట్టుగా భూమి చుట్టుపక్కల పడేస్తాడు దేవుడు. ఈ మందిరాలు కూడా ఉండవు. ఆఖరికి మందిరాలు కానీ ఇళ్ళు కానీ ఏముండవు. అందుకే ప్రభు అంటాడు, నీ చూపు ఆడ ఉండాలి, అక్కడ సంపాదించుకుంటాడు. ఎక్కడ? పరలోకం మంది కోసం తాను కూర్చుకోండి. కొన్ని వారం ఆరంభించే కదా, ఒక మాట చెప్పాను, పరలోకం ధనం కూర్చుకోవడం అంటే కదా. ప్రభుత్వం వచ్చి వారం ధ్యానం చేద్దాం, ఎలా పరలోకం ధనం కూర్చుకోవాలి, ఎలా పరలోకం ధనం కూర్చుకోవాలి. ఇక ఈ లోకంలో ఏముండదు. మనం సంపాదించి ఏది మనతో రాదు. చనిపోయినా రాదు, ప్రభు వచ్చినా రాదు. అంతే కదా. చనిపోయినా తీసుకొని పోము, ప్రభు వచ్చినా వదిలిపెట్టాల్సింది. అన్నీ ఆఖరికి ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. ఎందుకు? మహిమ వస్త్రాలు ఇస్తారు. వస్త్రాలు అవి మహిమ. ఈ పనికి పలకలు ఈ పనికి రావుగా. దేహాలు మహిమ దేహాలు, వస్త్రాలు మహిమ వస్త్రాలు. ఆదాము హవ్వలు ఏవైతే పోగొట్టుకున్నారో అన్నీ ఇస్తాడు. జీవవృక్ష ఫలం కూడా ఇస్తాడు. ఆఖరికి దేవరాజు యుగాలు జీవిస్తాం. శిష్యులు అడుగుతున్నా, ప్రభువా నేను అక్కడకును వెంటనే ఈ యుగ సమాప్తి అంటే, ఈ యుగ సమాప్తి అంటే ఇక ఏముండదు, ఇక అన్ని ముగిసిపోతుంది కదా. దానికి సూచనలు ఏంటి అని అడిగితే ప్రభు చెప్పుకొచ్చాడు. యేసు వాటితో ఇట్లా, నేను మొట్టమొదట మీరు మోసపోకూడదు. ఏ విషయంలో? ఏ విషయంలో మోసపోగానే దేవుని విషయంలో మోసపోవద్దు. ఎందుకంటే అపవాది మనోనేతలు గుర్తంగా చేసి మనల్ని పక్కదారి పెట్టిస్తాడు. ఏమని? ఎందుకంటే అనేకులు నా బిడ్డ వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తాడు. 9వ వచనం, జలమీమను శమన పాలు చేసి చంపేస్తారు. నా నామను యుద్ధము సకల జనము అంటే బంధువులు సరిగా దూషిస్తారు, ద్వేషం పడతారు, అనేకులు అభ్యంతర పడతారు. అక్కడ విస్తరిస్తుంది, అనేక ప్రేమ చల్లారిద్ది. అయితే అంతవరకు సంచవాడు వాడే రక్షణ పడతాడు. ఇవన్నీ చెప్పుకొచ్చి 44వ వచనం, 44వ వచనం,
మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా. ఎలాగా? ఎలాంటి సిద్ధపాటు చెప్పండి. సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? ఆయన కోరుకున్న పరిశుద్ధ జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము, సహవాసము విడిచిపెట్టకుండా, ప్రభువా నేను ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం. పరీక్షలు రాసే ముందు అడుగుతారు, అందరు రెడీగా ఉన్నారా అనగానే అందరు చేతి చెప్తారు. అలాగే ప్రభు రాకడకై కడబోరం రోగగానే అది ఎత్తబట్టడానికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన వారి పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూద్దాం. మొదటి పరలోక రాజ్యము ఏంటది? ఏ రాజ్యము? ఏ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామో ఆ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుగుండగా బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ కాలంలో యూదుల ఆచారం ఏంటంటే, పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఆ పెళ్లి కుమార్తె స్నేహితులు అందరూ 10 మంది వెళ్ళి తోడుకొని రావాలి. తోడుకొని రావాలంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పెళ్లికి ఎలా పోతాం తెలుసు కదా, మనం పెళ్లికి ఎలా పోతాం తెలుసు కదా. అట్లా రెడీ అయ్యి వాడితో పాటుగా పెళ్లి కుమారుని దివిటీలతో పాటు తీసుకురావాలి. ఆ చీకట్లో వెలుగుతో వీళ్ళు ఏం చేశారంటే, ఈ 10 మంది బయలుదేరిన 10 మంది కలిగి ఉన్నాయి. వీళ్ళు 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే సిద్ధపడలేదు. వీరు సిద్ధపడి ఎంతవరకు అంటే మధ్యరాత్రి దాకా. ఇక ఆ టైం గడిచిందా వీళ్ళు పనికిరారు. ఎందుకు? వీరు సిద్ధపడ రెడీ అయ్యారు. డ్యూటీలు ఉన్నాయి, 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, 10 మంది ఎదురు చూస్తున్నారు. కానీ బుద్ధి గలవారు బుద్ధి లేని యొక్క తేడా ఏంటంటే, బుద్ధి గలవారైతే తమ డ్యూటీలతో పాటుగా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. నూనె ఎందుకు అవసరం? ముందు జాగ్రత్త. ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యమైతే, డ్యూటీలు ఆరిపోతే, మనకిచ్చిన పని మనం చేయకపోతే మనం అవమానపరచబడతాం. కాబట్టి ముందుగా సిద్ధపడి డ్యూటీలతో పాటుగా ఉన్న నూనె కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు నూనె తీసుకుని పోయారు సిద్ధెలలో. కానీ బుద్ధి లేని వారు అలా కాదు. అప్పుడు చూసుకుందామని. ఎప్పుడు? అప్పుడు చూసుకుందామని. అప్పుడు చూసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బుద్ధి. ఎప్పుడు చూసుకుందామంటాడు? అప్పుడు ఆరిపోయినప్పుడు చూసుకోవచ్చు. నా విశ్వాసం సరిపోద్ది, ఏం పర్లా. ఆలస్యమైన నా డ్యూటీ వెలుగుతూనే ఉంటుంది. ఆలస్యమైన ఇదే పనికిరాని విశ్వాసమే. తమ మీద తమ ఆధారపడ్డారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. 10 మంది నిద్రపోయారమ్మా, 5గురే కాదు, 10 మంది నిద్రపోయారు. చూడండి జాగ్రత్తగా ఏం జరిగింది చూడండి అక్కడ. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ అంటే 10 మంది కునికి నిద్రిస్తుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని చెప్పినప్పుడు ఎవరు పోవాలి? ఈ సిద్ధపడ్డ వాళ్ళు పోవాలి. అందరూ కలిసి వీళ్ళకి ఒక పని ఇచ్చారు. ఏంటి? మీరు వెళ్ళి పెళ్లి కుమారుడు ఎదుర్కొని తీసుకురావాలి. ఇది వీళ్ళ బాధ్యత, వీళ్ళ పని. సిద్ధపడ్డారు, డ్యూటీలు పట్టుకున్నారు, వెళ్ళారు, ఎదురు చూస్తున్నారు. ఆలస్యమంది, అందరూ నిద్రించారు. కానీ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడిని కేక కనబడగానే గవ్వ లేచి తమ డ్యూటీలు తీసుకుంటే 5 డ్యూటీలు ఎలా ఉన్నాయి చూడదేతో. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి
తమ దేవుడిలో చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు మా దివిటీలు ఏమవుతున్నాయంట? ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? ఉన్న నూనె అయిపోయింది. ఎదుర్కోవటానికి వెళ్ళటానికి ఇక వేరే నూనె లేదు. మా దివిటీలు ఆరిపోతున్నవి. చక్కని మాట, హెచ్చరించే మాట. మన నోట ఈ మాట రాకూడదా? రావాలా? సిద్ధపడిన వారు చెప్పే మాటది. మా దివిటీలు ఆరిపోతున్నాయి. మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఏమీ లేదు. మా ప్రార్థన చేస్తుంది, ఎంత చక్కగా ప్రార్థన చేస్తామంటే కొంచెం నవ్వు వస్తా ప్రార్థన చూస్తే. ప్రభువా ఏముందో ప్రభువా నీకు ఇయటానికి మా కాడ ఏమంటారమ్మా? విన్నారు ఎప్పుడన్నా ప్రార్థన విన్నారండి? ఏముందో ప్రభువా, దీనురాలని అల్పురాలని అన్నీ ఉంటాయి ఇంట్లో, ఏమి తక్కువ ఉండదు. దేవుని కనుక వచ్చేసరికి అసలు ఏముందని ఆయన ఇయటానికి నీకు అవి అడిగాడు. ఆయన ఏమడిగాడు? నీ హృదయాన్ని కదా అడిగింది. అది కూడా లేదా? హృదయం కూడా లేదా? జీవితం లేదా? ప్రార్థన మాత్రం ఏముంది ప్రభు, అభాగ్యురాలని దరిద్రుడిని నికృష్టాలు నీచురాలు చెప్పుకొచ్చేదో ఆఖరికి నువ్వే ఇయ్య అంటావు ముందు జాలకు. అలా ఉంటే ప్రార్థనలో వీళ్ళు కూడా సిద్ధపడకుండా ఆకర్షణలో ఉడుగా లేచి డ్యూటీ చక్కపరుస్తుంటే మినికి ఉంటుంది. ఆరిపోయే దీపం ఎలా ఉంటాయి చెప్పండి? ఆరిపోయే దీపం. ఇంక వెంటనే వాళ్ళకి కంగారు వచ్చేసింది. అందుకు వారు అడుగుతున్నారు, ఆ కన్యకలు, ఆ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడి. ఇది ఇచ్చే నూనె కాదు, ఎవరిది వారిదే. ప్రక్కవారి విశ్వాసం నీకు పాలు లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. రక్షణ కొనసాగి వీలేదు, నీ సొంత రక్షణ కొనసాగించాలి. నీ సొంత రక్షణ. ఒకవేళ ఇదే రీతిగా రేపు మన బిడ్డలు అడగొచ్చు. ఎప్పుడు అమ్మ 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 అన్నవాడు ప్రయోజనం లేదు. మన తల్లిదండ్రులు అడగవచ్చు, మన భర్త అడగవచ్చు, మన భార్య అడగవచ్చు, నా డ్యూటీ ఆరిపోతుంది, నీ డ్యూటీలో కొంచెం నూనెకి అంటే కుదిరిద్దా? ఇది డ్యూటీల గురించి కాదు, పెళ్లికి మాట కాదు, పరలోక రాజ్యం గురించి చెప్పబడిన మాట. స్టార్టింగ్ పరలోక రాజ్యము అడుగుతారు. ఆఖరికి రెండవ రాకడ సమీపించినాక, ఆ బోర మోగినాక, అమ్మమ్మ నువ్వు ప్రార్థన పోయావుగా, కాస్త నా లెక్కన కూడా కాస్త అది అంత ఒక ఇంట్లో ఉండేవాళ్ళంగా, నేను నీ తల్లిని కదా, నీ కొడుకుని కదా, నీ భార్యని కదా, నీ భర్త కదా అంటే అవి చాలానే. అక్కడ మాత్రం మొహమాటం ఉండదా? ఇవ్వాలన్నా ఒప్పుకోడు ప్రభు. ఎవరి లెక్క. అందుకే ప్రార్థన చేయమనేది, అందుకే కుటుంబానికి ముందు బోధించమనేది. సాక్ష్యం చెప్పేది ఊరిలో కాదు, సంఘంలో కాదు, ముందు ఇంట్లో. ఇక్కడ మైకు తీసుకుని ఊరంతా చెప్తావు, ఇంట్లో మాత్రం చెప్పండి. చిన్నపిల్లోడికి వాడు ఎదుగుతూ ఉంటాడు కదా, ఏయో కథలు చెప్తావు కదా. ఎప్పుడైనా ఇదిగో నీ జీవితంలో ఒకప్పుడు ఇలాంటి స్థితి వచ్చింది, చావు బతుకుల్లో ఉన్నావు, ప్రార్థన చేస్తావు, దేవుడు కాపాడండి చెప్తావు. ఇప్పుడన్నా మైకు పట్టుకు ఊరంతా చెప్తావు. వాడు పసిపిల్లవాడుగా ఉన్నాడు, వాడికి జ్వరం వచ్చింది, వాడు ఐసీయూలో పెట్టారు, బాక్సులో పెట్టారు, ఇన్ని చెప్తావు. పెద్ద ఆయనకు మాత్రం వాడికి చెప్పవు. వాడికి చెప్తే మనోజ్ మొదలాడు, అమ్మా నువ్వు చచ్చిపోవాల్సిన వాడు ఇవరా, నువ్వు బ్రతికించాడు దేవుడు అంటే చూడ ప్రభు వైపు. మై పెట్టి సంఘానికి చెప్పి కుటుంబ ప్రార్థన పెట్టగానే అయిపోయింది చెల్లు. చెప్పాల్సింది ఎవరికి? వాస్తవానికి ఆ బిడ్డకు చెప్పాలి. నువ్వు బ్రతికావంటే దేవుడు కనికరించాడు. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడు ఇచ్చిన కృప. అది చెప్పం, అది చెప్పం. ఊరందరూ చెప్తావు. మళ్ళీ ఏది న్యాయం అంటావు? చెప్పండి. రక్షణ నీ చేతిలో లేదా?
నువ్వు ప్రభువుని అంగీకరించావు, నువ్వు వెలుగుతూ ఉన్నావు. నీ కుటుంబము నా కుటుంబం వెలుగుపడాలి కదా, మన బిడ్డలు మారు మనసు పొందాలి కదా, మన బిడ్డలు రక్షణకు రావాలి కదా, వారు పరిచయకు రావాలి కదా, వారి భారం మన మీద ఉంది కదా. ఎప్పుడో ఒప్పుకుంటాం, ప్రభువా ఈ స్థితిని తప్పించావుంటే ఇవి నీవాడే ప్రభు అంటాం. పెద్ద అయిన తర్వాత పద్ధతులు మారిపోతాయి. ఎట్లాగా? దేవుని పని చేస్తాడు కానీ ఇలాంటి సేవ కాదు. ఎలాంటి సేవ? సంపాదించి కనుకరిస్తాడు. అట్లాంటి సేవ అంట. ఏ సేవ అంట? ఉద్యోగాలు చేసి సంపాదించి కనుకరిస్తే ఆ డబ్బు దేవునికి కావాలా? మనం కావాలి దేవునికి. నీ డబ్బు కాదు, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, నువ్వుగా సజీవంగా సంబంధించిన దేవుని సేవలు. అది మర్చిపోయి రాజ్యపడితే ఒప్పుకుంటాడా దేవుడు? నాకు తెలియదు, నేను పుట్టినప్పుడు సమర్పించారంట. నా తల్లిదండ్రులు చెప్పారు, మా అమ్మ చెప్పారు, నా వాళ్ళు చెప్పారు, అరే నువ్వు బతకాల్సుడు కాదు, అయిపోయి ఉన్నారు డాక్టర్లు, అసలు తీసుకెళ్ళమన్నారు. ఒప్పుకున్నాం, ప్రభువా బతికిస్తే నీ కోసం అన్నావు, బతికేవు. వాస్తవానికి సేవకొచ్చే ఉద్దేశం నాకు లేదమ్మా, నేను చెప్పాలంటే. కానీ లాక్కొచ్చాడు. ఎందుకు? ఒప్పుకున్నారుగా, వదలడగా. సేవకొచ్చే ఉద్దేశం లేదు నాకు, వాస్తవం చెప్పాలంటే. కానీ ఎవరు తీసుకొస్తారు? ఒప్పుకుంటే వదిలిపెట్టడా కదా. ఎక్కడ తిరిగి ఏం చేసినా తీసుకొచ్చాడా నిలబెడతాడు. అలా ఉంటాయి దేవుని పనులు. అందుకే దేవుని ద్వారా పోవడానికి వీలు లేదు. ఆయన చిత్తం లేకుండా పరిగెత్తాను, ఎక్కడ పరిగెత్తినా చూపెట్టి లాక్కొస్తాడు, అంతే. చూపెట్టి లాక్కొస్తాడు, నిలబెడతాడంతే. ఇక 10 సార్లు వెళ్ళలేదంటే వదిలిపడేస్తాడు, అంతే. ఇంకెందుకు పోకుండా పోతాం. వింటే సరి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, ఇక వెళ్ళలేదనుకోండి వదిలేస్తాడు. వదిలేస్తే ఎందుకు మనకి రాం మనం? దేవుడు వదిలేస్తే బతుకుతాం మనం? చెప్పండి. దేవుడు వదిలేస్తే ఎలా ఉంటాం మన బ్రతుకు? ఒక చక్కని ఉదాహరణ, సంసోను ఎన్ని చేస్తూ ఒప్పుకున్నాడు దేవుడు. చివరికి తన అభిషేకాన్ని పోగొట్టుకుంటే కదా, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పటిలాగా వడజమునుకున్నాడు కానీ పైనబడి కండ్లు పీకేశారు, గుడ్లు పీకేశారు. బలాఢ్యుడు, న్యాయాధిపతి, 40 ఏళ్ళు న్యాయపతి వెళ్ళిన వాడు తిరగలి విసురుతున్నాడు. కారణం ఏంటి చెప్పండి? సిద్ధపాటు. మన బిడ్డ గురించి ప్రభు అడగడారు రేపు లెక్క. ప్రభా నా విశ్వాసంలో కొంత ఇస్తారు, నా ఇష్టం కొంత ఇస్తారు. కుదరదు. నీ బిడ్డ మాకేవ్వండి. స్నేహితులు అందరూ కూడా 10 మంది స్నేహితులు కనుక ఒకే ఊరి వాళ్ళు, ఒకే పని మీద ఉన్నారు, ఒకే పని కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరి నూనె వారిదే. చూడమన్నారు, అక్కడ చూడమన్నారు, వారందరూ నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అది ఎదుర్కొన్నారండి అని కేక వినబడాను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలు చక్కమలిసింది. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు జాగ్రత్త. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు తెలుసా నీకు? నీ దివిటి ఆరిపోతుందా వెలుగుతుందా? ఆరిపోయింది కూడా తెలియట్లా మనకి. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. చల్లారిపోయిన జీవితం కూడా తెలియట్లేదు మనకి. చల్లారిపోయిన జీవితం కూడా తెలియట్లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. మా దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు కొంచెం ఎక్కువద్దు, కొంచెం మాకేంటంటే అందుకు బుద్ధిగల కనికలు మాకును మీకును ఇదే చాలాదేమో. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. వారు కొనబోచుండగా వచ్చేసారు. వస్తే కాల్సిన క్షణంలోనే రెప్పపాటు. ఏమనుకుంటారు? ఏముందన్నా ఆహ్వానించడం ఎస్ఐయానికి ఆకేస్తాను. ఏమని? ఎస్ఐయానికి ఆకేస్తాను. కుదరదు. ఆ మాట కూడా రాదు. ఆ మహిమను చూడగానే చచ్చిన వాడికి పడిపోయాడు. ఎవరు? యోహానే. శిష్యుని యోహానే, ప్రభువును ఆనుకుని యోహానే. ప్రాణగ్రంథంలో చూసిన 3వ అధ్యాయంలో ప్రభువును చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇంక మాట్లాడొస్తాయి చచ్చిన వాళ్ళు ఆగిపడి ఉంటే.
అందుకే అవకాశం ఉండగానే సిద్ధపడమని. ఏది నీ సిద్ధపాటు? ఏది నీ సిద్ధపాటు? నీ సత్కార్యములు కానీ, నీ విశ్వాసం కానీ, రక్షణ కానీ, నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి జీవితము, నీ వాక్య ధ్యానము, దేవరత్వ జీవితం, ఏది ఇదంతా కూడా ఇదంతా నీ సిద్ధపాటే కదా. వాక్యము, ప్రార్థన, సహవాసం, రొట్టె విడిచడంలో ఎడతెగక ఇదంతా కదా రేపు మనం తీసుకొచ్చి ఇదే కదా నూనె, మన బుడ్డులో నూనె మనం సమకూర్చుకుంది. పర్లోకలు మనం కూర్చున్నాం, మన ధనమంతా ఇదే కదా. చివరిదాకా రాకపోతే ప్రయోజనం లేదు, మధ్యలో ఆరిపోతే ప్రయోజనం లేదు. ఎందుకంటాడు ఒకసారి వెలిగింపబడి ఎబ్రిపతులు అంటారు కదా, ఒక్కసారి ఆరిపోతావు, జాగ్రత్త. అందుకే చివరి వరకు వెలుగుచుండాలి, సిద్ధపడి ఉండాలి. వాళ్ళు అంటున్నారు మీకు మాకు ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర వెళ్ళి కొనుక్కోడని చెప్తే వాళ్ళు కొనపోవచ్చుండగా పెళ్ళి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు పోయి లోపలికి పోయి అంతటా తలుపు వేయబడేను. ఒక కష్టమైన వాడు బైబిల్ ఏ మాట ఏమేయబడిందంట? ఏ తలుపు మూయబడింది? పలకరాజు. ఇంకెవడో పోవటం లేదు. ఇంకా ఆయన తలుపు వేస్తే తీగల వాడు ఎవడో ఇక తలుపు బయట నిలబడి తడుతున్నారమ్మా, పిలుస్తున్నారు ఏమని? అయ్యా. ఆ తరువాత తక్కిన కనికరం వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయము, మేము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా సిద్ధపడ్డాం ప్రభువా. ఎంతసేపు ఎదురు చూసావు తండ్రి నీకోసం, నువ్వే ఆలస్యం చేసావు. మా తప్పేమన్నా కదా, నువ్వే ఆలస్యం చేసావు. ఆ మాట కుదరవు అక్కడ. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పు. కనుక చూడండి, ఆ దినమైనను ఏ గడియ ఏ దినము ప్రభు వచ్చే దినము కానీ ఆ గడియ అయినను మీకు తెలుసా? మీకు తెలియదు కనుక వెలకోకంటే ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏ పనులు చేస్తున్నావో స్పృహలో ఉండు అని మెలకం అంటే. నిద్రపోయేవాడు చచ్చివాడు సమానం వాడు చెప్ప నిద్రపోయేవాడు. అర్థమైందా? కొంతమంది నిద్రపోతే పక్కన బాంబులు పడ్డా లేవు. ఒకటి చెప్పండి, నిద్ర చావుతో సమానం అమ్మా. ప్రభు అంటాడే నిద్రిస్తున్న వారి గురించి మీ తిరిగి మాకు ఇస్తాం. నిద్రపోయిన వాడికి పక్కన ఏదో తెలుస్తుందా? దొంగ నిద్రపోయేవాడు కాదు. దొంగ నిద్రపోయేవాడు ఉండదు తెలుసా? కళ్ళు మాత్రం మూసుకుంటారు, వింటా ఉంటారు కదా. కళ్ళు మాత్రం మూసుకుంటారు అంతే, కదలరు మెదలరు, వింటా ఉంటారు. నువ్వేం మాట్లాడుకున్నావో బయట శబ్దాలు అన్ని చూడేస్తానే ఉంటాడు. మళ్ళీ దర్శనం అనేది దీన్ని మళ్ళీ ఇంకొక పేరు పెడతారు, దర్శనం అంటారు. దర్శనం దేవుడు ఇప్పుడు మాట్లాడేవాడు ఉంటుంది. మేలుకొని నిద్రపోవాల మేలుకొని వింటా ఉన్నాడు. ఒక్కను తెలుస్తాడు, మళ్ళీ చూస్తుంటాడు. ఒక్కను తెలిసి ఏం జరుగుతుందో చుట్టూ. ఇది నిద్ర కాదు, అది నాటకం కదా, డ్రామా. నిజంగా నిద్రపోయిన వాడికి ప్రక్కన ఏం జరుగుతుందో తెలియదు. మెలకుగా ఉన్నవాడికి అన్నీ మరి మెలకుగా ఉండంటే ప్రభు ఏం చెప్పాడు? మెలకువగా ఉండు అంటే అర్థం ఏంటి? నిలబడి నటించొద్దు, నిద్రపోవద్దు, నీ చుట్టూ పరిసరాలు గమనించుకో. ఆయన రాకడ గుర్తెరుగు, మనుషులను గుర్తెరుగు, ఏది మేలో ఏది క్షేమో తెలుసుకో, గుడ్డివాళ్ళలాగా పోవద్దు అని హెచ్చరిస్తున్నాడు. సిద్ధపడటం అంటే మెలకువగా ఉండాలి. మెలకు ఉన్నవాడు తన మీదకి అపాయం వస్తే చూచి దాక్కుంటాడు, తప్పించుకుంటాడు. అంతే కదా. మెలకున్నవాడు ఏం చేస్తాడో చెప్పండి? అపాయం వస్తే తప్పించుకుంటాడు. నిద్రపోయేవాడు తెలియదు. ఈ మధ్య యాక్సిడెంట్ ఎలా ఉన్నాయంటే స్పీడ్గా పోయి ఇళ్లలో దూరతాయి, కారులో లారీలో. నిద్రపోతున్న వాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నాయి. అది మెలకుగా ఉంటే ఏం చేస్తాడు? గబుక్కర పరిగెత్తుకుంటా తప్పించుకుంటాడు. అలాగే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. దినాలు చూస్తున్నాం, గడియలు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ నెరవేర్పు జరుగుతున్నాయి కాబట్టి ఇదిగో ఆయన సమీపం ఉన్నాడని చెప్పి నిత్యము ఎదురు చూసే జీవితాలు, మెలకువగా ఉండి సిద్ధపడి ఎదురు చూసే జీవితాలు ప్రభువు కోరుతున్నాడు. ఈ సిద్ధపడే దాని గురించి ప్రత్యేక ధ్యానం చేద్దాం ఒక దినాన్ని, సిద్ధపడే విషయాల గురించి. తర్వాత చూడండి, అయితే వాక్యం జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను. మత్తయి సువార్త 24
46 చూద్దాం. 46. యజమానుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాసుడు పని ఏంది? దాసుడి పని ఏంది? కొంచెం ముందుకు వెళదాం. కొంచెం ముందుకి 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఒక యజమానుడు అంట పరాయి దేశం పోతా తన ఇల్లు, తన సంఘం, ఇల్లు అంటే సంఘమే, తన సంఘాన్ని పోషించమని, పరిచర్య చేయమని ఒక్కరు కొన్ని బాధ్యతలు ఇచ్చిపోయాడు. అన్నం పెట్టడం కానీ పరిచర్య బాధ్యతలు ఇచ్చాడు. అందరికి అదే పరిచర్య సంఘంలో. ఒక సేవలు కాదమ్మా, ఒక సేవలు పని అనుకుంటున్నాము. జాగ్రత్త, ఎవరి పని వాళ్ళదే. సంఘంలో మనందరం అవయవారం. ఎప్పుడు తింటా ఉంటే మిగతా సంగతి ఏంది? ఒట్టి నోటి పని చేస్తూ ఉంటే మాట్లాడుతున్న ప్రయోజనం ఏముంది? నడవాలి, చూడాలి, వినాలి. అవయవాలు ఏ పని చేయాలి ఆ పని. సంఘానికి మనందరం అవయవాలం. ఒక్కొక్క పని ఇచ్చాడు దేవుడు. దాసులు మనందరం కూడా. ఆ యజమాని తిరిగి వచ్చేసరికి ఏ దాసుడు నమ్మకంగా ఉండి యజమానుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేస్తూ ఉంటే వాడు ధన్యుడు. అర్థమైందా? చాలా మందికి ఈరోజు కూడా అసలు నాకే పని సంఘంలో అనే ఆలోచన రావట్లేదు. అంతే కదా? ఆదివారం పోయి చక్కగా చేపలు వేస్తుంటాయి, ఫ్యాన్లు వేస్తుంటాయి. అంటున్నారమ్మా? చక్కగా చేపలు ఊడి చేస్తారు. పొద్దున్నే 5:30కి వస్తారు పిల్లలు. తెలుసు మీకు? 8 గంటలకి 5:30కి ఉడుస్తారు, తుడుస్తారు, మనం తుడుస్తారు, చేపలు వేస్తారు, మైకులు పెట్టుకుంటారు, అన్ని చెక్ చేసుకుంటారు. మనం 8కి సేవకుడు వాక్యం ప్రార్థన చేసి ఉన్నాక 8:30, 8:30, 9, 9:30 వస్తూ ఉంటాం. ఒక్కొక్కరు మన వీళ్ళు బట్టి మన పనులను ముగించుకొని. పని బాటలేదు మాకే కదా? పని బాటలేదు ఎవరికంటావు? మీరేదో ఏం పని ఉందా మీకు కాబట్టి ఆ జాబ్ వచ్చి కూర్చున్నారు అంటున్నావు. మీకేం పని ఉందనా? మనందరికీ సంఘములో పనులు విభజించాడు దేవుడు, మర్చిపోవద్దు. వచ్చి చేపలు వేస్తుంటాయి, కూర్చొని మైకులు ఆక్కొని ఒక పాట పాడి నిలబడి చప్పట్లు కొట్టి వాక్యం చదివి ప్రార్థన చేసి, దేవా ఈ వారం అంతా కాపాడయ్యా. ఏం చేయాలంట? ఎంత దీవునయ్యా అసలు నీ మందిరంలో చేరి ఎంత వాక్యం నానయ్యా, ఆరాధించాను, స్తోత్రం. ఈ వారాన్ని చాలు. ఇంకా ఎప్పుడు గంట? ఈ ఆదివారం పాలన వారం అంతా సరిపోతుందంట. పోయి మళ్ళీ ఆదివారం కనపడతారు నాకు కాదు, దేవునికి కూడా. ఎవరికి కూడా? దేవునికి కూడా. ఇది మనం భక్తి అనుకుంటున్నాం. మనలాంటి భక్తి పని ఇంకొకరు లేరు అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, యజమాని తిరిగి వచ్చేసరికి ఏ దాసుడు తనకు అప్పగించబడి నమ్మకం ఉంటాడు వాడు ధన్యుడు. చూడరాయబడిన మాట చూడదు. యజమానుడు వచ్చినప్పుడు ఎలా చేస్తాడు? ఏ దాసుడు ఇలాగో చేసినుట ధన్యుడు అతడు. తన యావదాస్తి మీద ఎవరిని యావదాస్తి మీద ఇచ్చేది? అసలు ఆస్తికి వాసి కుమారులు కదా, నమ్మకంగా ఉండే దాసుని కుమారునిగా చేస్తాడు. యావదాస్తి పరలోక రాజ్యానికి చేస్తున్నాడు ఆయన. యావదాస్తి మీద అధికారం చేస్తున్నాడు. తర్వాత ఇంకో మాట నమ్మా, అయితేనే ఉన్నంటే ఇక ఏదో ఒక గరిబిలో దుష్టుడైన ఒక్క దాసుడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు మనస్సులో అనుకొని తన తోడి దాసులను, సంఘం ఉన్న వాళ్ళే గలిబిలి వాళ్ళంటే ఒకళ్ళకి పడదు. అర్థమైందా? ఎవరో కాదు, మనమేడ. తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినొచ్చు త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములలో, వాడు అనుకోని గడియలో
యజమానుడు వచ్చి వానిని నరికించి, వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటి? వానికి పాలు నియమించు. ఇదని చెప్పాడు ప్రభువారు. ఒకడు క్రమంగా తన పని చేసుకుంటూ పోతున్నాడు. ఏం లేదు, యజమాని ఈ పని చెప్పాడు, ఆయన ఉన్నా లేకపోయినా, ఆయన చూసినా చూడకపోయినా నా పని చేసుకుంటా పోతాను, అంతేనా? అంతే కదా. ఇంకొకటి ఏం చేశాడంటే, నా యజమాని ఆడో దూరదేశం మేడు, ఆయన చూస్తున్నాడా, ఆయన వచ్చే ముందు సరి చేసుకుందాములే. ఇప్పుడంట ఆయన వచ్చే ముందు. ఫలితం ఏమైంది? నమ్మంగా ఉన్నవాడినేమో ఎవరి ఆస్తి మీద వారసుడు, తాగుబోతులతోటి తిరుగుబోతులతో తిరుగుతూ వేషధారులతో జీవిస్తూ నిరసన చేసిన వాడిని ఏం చేశాడు? నరికించి. ఇప్పుడు చెప్పండి, ఏ లెక్కలో ఉన్నాం మనం? నీకు నాకు మనందరికీ ఒక బాధ్యత దేవుడిచ్చాడు, లేదా? ఈరోజు ఎప్పుడు అడిగావా, ప్రభువా నీ సంఘంలో నీ ద్రాక్ష తోటలో నన్ను ఏం పని చేయమంటావు? నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది కదా. ఎవరు ప్రియుడు? ప్రభు అయినా యేసుక్రీస్తు. చాలా మందికి పని ఉంది, అందులో ఎంతమంది వచ్చిన పని ఉంది. మరి ఏం పని చేస్తావు నువ్వు? ఒక తోట ఉంటుందండి, ఆ తోట అందరూ ఒకే పని చేయరు. కొందరు కావలే ఉంటారు, కొందరేమో నీళ్లు పోస్తారు, కొందరు ఎరువు వేస్తారు, కొందరు కలుపు తీస్తారు, కొందరు శుభ్రం చేస్తారు. ఏ పని చేసినా జీతం ఒకటే. అర్థమైందా? నువ్వు ఆఖరణ వచ్చిన జీతం ఒకటే, ముందు వచ్చినా నువ్వు 30 సంవత్సరాలు సీనియర్ ఉన్నా ఒకటే, సంవత్సరం వచ్చినా కూడా అదే జీతం, అదే దేనారం. ప్రభు పక్షపాతి కానీ కాదు. మరి ఈరోజు ఒకవేళ త్రోసివేసి ప్రభు రాలేదని సిద్ధపడక ఆయనకి ఇష్టం కాని వారితో స్నేహం చేస్తూ, ఆయన సన్నిధికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, ప్రభు ఆలస్యం చేస్తామని చెప్పి నువ్వు ఉన్నావంటే, అనుకొనని గడియలో, ఎదురు చూడని గడియలో, ఊహించని సమయం ప్రభు వచ్చినట్టయితే మన పరిస్థితి ఏంటి? ఇదే రెండవ రాకడ. ఎవరికి చెప్పడం, ఎవరికి? తన ప్రియులైన వారికి కూడా, ఎంత ప్రియులైన ప్రవక్తలైన వారు చెప్పడం కూడా చెప్పడం. ప్రభు గురించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి, కానీ రెండో రకం ప్రవచనాలు ప్రభు చెప్పాడు. ఎవరికి? మనం చేయాల్సింది ఏంటి? సిద్ధపడి మెలకుగా ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, రాగా ఎదుర్కోవాలి. నిద్రపోతున్నావా? మెలకుగా ఉండాలి. సిద్ధపడి లేవా? అప్పుడు కూడా సిద్ధపడదాం అనుకుంటావా? సమయం చాలా ఇచ్చే సమయం అయిపోయింది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రశ్నించుకో. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఏ పని దేవుడు నీకు ఇచ్చాడు? ఏ పనిలో నమ్మకంగా ఉన్నావు? వదిలేసావా పని మధ్యలో? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? నీ కుటుంబాన్ని పరిచయం వాడుకుంటున్నావా? నీ పిలుపు ఎలా ఉంది? నీ పిలుపుకు లోబడ్డావా లేదా? ప్రార్థన చేస్తున్నావా? నీకోసమేనా? నశించే ఆత్మల కోసమా? స్వార్థ పరిచర్య కోసమా? స్వార్థ పని కోసం ఏం చేస్తున్నావు? సంఘం కోసం ఏం చేస్తున్నావు? ఆయన ఇంటి కోసం ఏం చేస్తున్నావు? ఇలా ప్రతిదీ ఒక్కొక్క లెక్క, ఒక్కొక్క అకౌంట్ చేస్తాడు దేవుడు. నీ జీవితం, నీ సమయం ఎంత వాడావు? ఎంత సమయం కోసం, ఎంత సమయం దేవునికి ఇచ్చావు? 24 గంటలు, 24 గంటలు కనీసం 1 గంట కూడా వాక్యము చదవని, ప్రార్థన చేయని, ధ్యానింపని, స్తుతిపని జీవితాలు. 1 గంట వ్యర్థం వాడు ఎంత సమయం ఉంటుంది? దేవునికి ఇష్టం కాని వాడు ఎంత సమయం వాడుతూ ఉన్నావు? కాసేపు మంది పడి స్తుతించి ఆరాధించి నా భక్తి చాలు అనుకుంటే ఆరిపోతాయి జీవిటీలు. ఎవరి విశ్వాసముల రక్షణ మనకు పాలు లేదు. మన రక్షణ మనదే, మన విశ్వాసం మనదే. తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డైనా సరే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఈరోజైనా సరి చేయబడతాం. ప్రభువా, నా విశ్వాసాన్ని పరీక్షించుకునే సహాయం చేయ ప్రభువా. నన్ను తీయి ప్రభువా, ఎక్కడ తగ్గాను, ఎక్కడ బలహీనంగా ఉన్నాను తెలియజేయ ప్రభువా, సరి చేసుకుంటాను.
క్షమించు తండ్రి. ఈరోజు వరకు కూడా నా ఇష్టాన్ని జరిగించాను తండ్రి. నువ్వు వస్తావని మర్చిపోయాను ప్రభువా. రెండవ రాకడ గురించిన ఆలోచన నాలో లేదు. ఈ లోకమే శాశ్వతంగా బ్రతుకుతున్నాను తండ్రి. ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నాను. ఏం చేసినా కూడాను క్షమించు, క్షమించు. ఈరోజైనా నేను ఎలా జీవించాను, నా జీవితం ఎలా ఉంటే నీకు ఇష్టమో నాకు బోధించు, నాతో మాట్లాడు ప్రభు. నేను వింటాను, సరి చేసుకుంటాను. ప్రభుని అడిగితే, పశ్చాత్తాపడితే తప్పకుండా చేయవు. ఏ ఒక్కరు నాకు ఇష్టమో లేదు. నీకోసం నా కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో చెప్పిన వాకిట దగ్గరే ఉన్నాడు. వాకిలు అడ్డం అని తలుపు అడ్డం, తలుపు తీస్తే ప్రభు ఉంటాడు ఎదురుగా. అడుగు దూరంలో ఉన్నాడు ఆయన. అంతే. ఈరోజైనా సరిచేయబడి సిద్ధపడి వాక్యానుసారముగా ఆయన ప్రేమిస్తూ ఆయన దూరం కాకుండా వ్యర్థమని విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతుకు నిలబడు. కుటుంబ ప్రభు కోసం కట్టుకో. నీ కుటుంబం రక్షణ పొందాలి. ఇంకా నీ ఒక్కదాని కూడా రక్షణ పొందున్నావా? ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. నేను జాజ్యములో 60 సంవత్సరాలు ప్రార్థన చేసింది రక్షణ కోసం. ఒక రోజు మొదలు పెడితే ప్రార్థన, 2 రోజులు కాయకపోతే ప్రార్థన. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త భార్య కావచ్చు, రక్షణ కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సెంట్ అగస్టిన్ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో పర్వతం కొట్టుకుని వచ్చాను నేను. అంత కన్నీరు బిడ్డల రక్షణ కోసం. నీ బిడ్డలు ప్రభుత్వం ఉంటే ఎంత ఆనందం కదా నీకు, ఎంత ఆశీర్వాదం కదా. నీ బిడ్డలు దేవుని కోసం బ్రతుకుతుంటే అంతగానే గొప్ప ఉంది ఈ లోకంలో. ఉందా ఇదేనా? ప్రభు చేతుల్లో పెట్టు. నీ సమస్తాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. నీ ప్రతి తలాంతో దేవుని కోసం వాడు. మన నోరు దేవుని స్తుతించాలి. మన కళ్ళు దేవుని చూడగలగాలి. మన చెవులు ఆయన మాటలే వినాలి. మన పాదాలు ఆయన కోసం పరిగెత్తాలి. మన చేతులు ఆయన పరిచయాలి. ఇది మన జీవితం. నీకోసమే, నీ కుటుంబం కోసం బ్రతుకుతుంటే కథను తప్పు కాదు. కానీ అన్నిటికి మించి ఆయన రాజ్యం నీతి మొదట వెదకుడి. సరి చేయబడదాం. ఒక్కసారి పరిశీలించుకుందాం. ఇది మన ప్రభువు మనకి ఇచ్చాడు, మనకి నీకు నాకు సరి చేయబడ్డానికి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ లోటుగా ఉందో పరిశుద్ధాత్మ బయలుపరిచినప్పుడు సరి చేయబడి పశ్చాత్తాపడి ఆయనకు జీవిద్దాం. నిత్యత్వం స్వతంత్రించుకుందాం. రెండో రాకడ ప్రభు వచ్చినప్పుడు బడానామా మంచి దాస్తాయించిన పిలువబడి నిధి యుగాలు ఆయన స్వాస్థ్యం సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు అందరూ దయచేయరు దాకా మొక్కరిద్దాం. ప్రార్థిస్తా కూడా తల ఉంచండి. ప్రతిరోజు కోసమై ఒకరిని ప్రార్థించమని కోరుతున్నాను దయతో.